నువ్వైతే ఏమనుకుంటున్నావు? మా అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ మా అన్న రావాలి. మా అన్న వచ్చిన ఉన్న రోజులు వచ్చినప్పుడు ఇప్పటిదాకా కూడా మాకు బాగుండే. ఇప్పుడు ఈ అన్న వచ్చినాకనే మాకు అంతా ఆగమైంది. రేవంత్ అన్న వచ్చినాక మాకేం లేదు. బేబీ ఇచ్చాను నోట్లు ఇచ్చాయి. నిజంగా చెప్తున్నా నేను. ఇంకెవ్వరు కూడా చెప్పమన్నా చెప్తా నేను. వీళ్ళే కాదు ఇంతకన్నా పెద్దోళ్ళు వచ్చినా చెప్తాం. మా అన్న ఉన్న రోజులు మాకు చాలా సంతోషంగా ఉండే. ఇంత దొంగల భయం లేదు, ఇంత ఇది లేదు మాకు. ఇప్పుడైతే మస్తు భయం ఉంది. ఆడవాళ్ళకి అన్యాయం కూడా జరుగుతుంది. మా అన్న ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. గృహజ్యోతి కింద ఏమో కరెంట్ అన్నారు. తర్వాత ఏం లేవు మాకు, అవన్నీ ఏం లేవు, ఏం లేవు. మాట వరుసకే ఆయన వీళ్ళు అన్నారు కానీ మా అన్న ఉండుంటే ఈ పాటికి అందరం ఆడపిల్లలు అందరం బంగారం ఉంటుంటుంది. బంగారు తెలంగాణ మా అన్న చేసిండు. 10 ఏళ్ళు చేసిండు. అన్ని చేసిండు మా అన్న. అన్ని చేసిండు. సరే మీ అన్న చేసిండు అంటున్నారు కదా, మరి ఎందుకు ఓడిపోయింది? మరి మా అన్న దానం ఇచ్చిండు, అడిగిండు, బిచ్చం అడిగిండ్రు. ఎవరు అడిగిండ్రు అంటే అడిగిన వాళ్ళే అడిగిండ్రు అన్న. మాకిచ్చి చూడు మేమేం చేస్తామన్నారు కానీ ఏం చేయలేరు. మా అన్న దానం ఇచ్చిండు. ఏం లేరు, ఏది లేదు మాకు. ఏం లేదు. కరెంటు లేదు కాదు మాకు. కరెంటు ఎంత కాలితే అంత బిల్లు వేస్తుండే. గ్యాస్ కూడా అంతే. 1000 రూపాయలు గ్యాస్. ఏముంది మాకు? 500 లేదన్నా. 1000 రూపాయలు గ్యాస్ మాకు. ఒకటే నెల వస్తుంది. మా కేసీఆర్ అని ఉన్నప్పుడు 3 నెలలు వచ్చేది. మేము 4 పిల్లలు ఉన్నాము. 3 నెలలు వచ్చేది వండుకొని తినంగా కూడా. ఇప్పుడైతే నెల కూడా వస్తలేదు మాకు. గ్యాస్ సిలిండర్లు ఏం తేడా ఉండదుగా. ఆయన ఉన్నప్పుడే 3 నెలలు వచ్చేది ఒకటే గ్యాస్ బండ. మరి నేను చెప్పింది నీకు అర్థం అన్న, నేను చెప్పింది నీకు అర్థమైందా? దొంగల రాజ్యం అయ్యింది ఇప్పుడు. ఈ సంవత్సరం నర నుంచి దొంగల రాజ్యం అయ్యింది. మా అన్న ఉన్నప్పుడు అట్లా లేదు. బాజాప్తా జై తెలంగాణ అంటే తెలుగు బిడ్డమే మేము. కాదు మరి ఇప్పుడు 6 గ్యారెంటీలలో బస్సుకు తప్ప ఏం రావట్లేదు. బస్సు ఒక్కటే పెట్టండి. ఎందుకన్నా బస్సు ఊరికి ఎక్కిపోతామా? బస్సు ఏదన్నా అవసరం ఉంటే పోతాం. ఏం లేదు. ఉట్టి బస్సు ఒక్కటే ఉంది. ఆడవాళ్ళకి ఏది లేదన్నా. మాకు వయసు నాది 55 ఏళ్ళు. ఏది లేదన్నా, ఏది లేదు. మండలం ఆఫీస్ పోయి రాసినాం, అది కూడా పట్టించుకుంటలేరు. రేషన్ కార్డులు అంటే నిన్న మొన్న మేము మా మేడం వాళ్ళు మేము బాసనలో పని చేస్తామన్నా. మా మేడము ఏదో మా మీద దయదలిచి మేము గరీబ్ వాళ్ళమని మాకు చేసిండ్రు అంతే. మాకేం లేదు. అంతా ఉచ్చిగానే ఉన్నాం మేము. ఈ ప్రభుత్వం వచ్చాక ఏం జరగట్లేదు. ఏం జరగలేదన్నా. ఏం లేదన్నా. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు? మా అన్ననే రావాలని మేము కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా 30 దేవుళ్ళని కూడా మొక్కుతున్నాం. న్యాయం జరుగుద్ది. జై తెలంగాణ. పక్కా. బీజేపీ అంటే మనకు తండ్రిలు అంటాడు. మా అన్న తర్వాత తండ్రిలు అంటాడు. మా అన్ననే ముందు మాకు. మా అన్న వచ్చినాక అన్ని జరిగినాయి. కమలము ఆనాడు నుంచి ఉన్నది కాబట్టి అభినమిస్తాం. ఎందుకంటే అమ్మవారితో సమానం మాకు పువ్వు అంటే. అవునా కాదన్నా? లక్ష్మీదేవి. మనం వాళ్ళని ఎవరినైనా కించపరచము. కాకపోతే మాకు న్యాయం జరిగితే జరిగిందంటాము, జరగలేకపోతే జరగలేదంటాం. అంతే. ఉన్నమాట ఒప్పుకుంటాం. ఎవరేం చేసినా మేము భయపడం, ముందుకు దూకుతాం. మేము మా అన్న కోసం మా ప్రాణాలైన ఇస్తాం. మా అన్న రావాలి. మా అన్న తప్పకుండా వస్తాడు. వయసు పెద్దగా అవుతుంది కదా. వయసు పెద్దగా సమస్య లేదన్నా. వయసుతో పని లేదు. చేయూతలో ఉన్నది. ఆయన పట్టుదలలో ఉన్నది. ఆయన పట్టుదల అన్న. వీళ్ళందరూ తర్వాత సంగతి. ముందు మా అన్న వచ్చినాకనే కేటీఆర్ వచ్చిండు. అవునా కదా? మా మేనల్లుడే అనుకో. ఇక ఆయన మా మేనల్లు అన్నాక ఆయన మేనల్లుడే అయినా మాకు అంతే. పక్కా గెలవాలి. ఆమె రావాలి. మా ఆడపిల్లల్ని అందరినీ చూడాలి. మా అన్న పంపించిండు కాబట్టి ఆమె రావాలి.